నీ ఆలయమునా ఒక్క దినముండుట వేయి దినముల దీవెన అదే జీవిత కాలపు ధన్యత. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలచుట, నీ సన్నిధిలో నిరతము నిలచుట జీవిత కాలపు ధన్యత దేవా. జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. దేవదూతలు నిన్ను కీర్తించగా, పరిశుద్ధులు నిన్ను వేనోళ్ళ పొగడగా. దేవదూతలు నిన్ను కీర్తించగా, పరిశుద్ధులు నిన్ను వేనోళ్ళ పొగడగా. అల్పులమైన మా స్తుతి గానము, అల్పులమైన మా స్తుతి గానము నీ పదముల చేర భాగ్యము నొసగుము. నీ సన్నిధిలో నిరతము నిలచుట, నీ సన్నిధిలో నిరతము నిలచుట జీవిత కాలపు ధన్యత దేవా. జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, నంద్యాల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కె తెరేజమ్మ. జులై 20న కె తెరేజమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కెఏ ప్రకాష్, లూసియా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం.
వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ సింగారెడ్డి థామస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగం నందు దేవుని దీవెనలు, స్లేవమ్మ, షౌరెడ్డి, సుజానమ్మ, మర్రెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా శ్రీ సింగారెడ్డి థామస్ రెడ్డి, శ్రీమతి సౌశీలమ్మ, మారంరెడ్డి సుజాత, కిరణ్ కుమార్ రెడ్డి, శృతిక, సాత్విక, సింగారెడ్డి, సునీల్, స్రవంతి, సమూయేలు, హన్నా సేహ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ భవన నిర్మాణదాతలు గార్లపాటి కత్తిరీనమ్మ మరియు క్రీస్తుశేషులు రసుమల్లా చిన్నపురెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు గార్లపాటి బాలరెడ్డి, చిన్న బాలరెడ్డికి, అంతోనమ్మ, మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆర్ అంతోనమ్మ, అమలోద్భవి, వి నిరంజన్ రెడ్డి, వి భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం సెయింట్ మైకేల్స్ దేవాలయం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్ములక్క కీర్తి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ రిషిబాబు, జీవితేష్, శ్యామ్ బాబు, సురాగ సుందరి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూర్దు మాత కెథడ్రల్ విచారణ పివి చలమయ్య పరిమళ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ధీరజ్ దేవ్, సిరిచందనలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ జి మేరీ రత్నం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, నూతన గృహంలో శాంతి సమాధానాలు దయచేయమని, సిస్టర్ పుష్పరాణి గారికి ఆయురారోగ్యములు, జ్యోతి, ఆనందులకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఆనంద్ వరప్రసాద్కు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమా, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్యబలి పూజను ప్రత్యేకముగా ప్రేమ స్వభావము కొరకు నేను సమర్పణ చేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో, నేను మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను ఇచ్చేదను, నా ఆత్మను మీలో ఉంచెదను అన్నటువంటి విషయాలని మనకు నేర్పుతూ ఉన్నాడు. మొదటి పట్టణంలో మనం వింటున్నాం, పాస్కా బలిని చేసుకునేటువంటి విధానమును నేర్పుతూ మన జీవితాలను, మన సంఘమును ఎలా కాపాడుకోవాలో మనము మొదటి పట్టణం ద్వారా వింటున్నాం. రెండవ పట్టణంలో దివ్యమైనటువంటి ఆరాధన మతాచారాలను పాటించడంలో మనము సఫలీకృతము కావటం లేదు. కానీ నిజమైనటువంటి దేవుడు కోరుకునేటువంటి ఆ కారుణ్యమును వ్యక్తం చేయడంలో, కారుణ్యమైనటువంటి జీవితాన్ని జీవించడంలోనే ప్రభువు సంతసిస్తున్నాడు, కానీ బలుల వల్ల కాదు అన్నటువంటి విషయాన్ని కూడా నేర్పుతున్నాడు. అందులకే ఈ దివ్య బలి పూజను ప్రేమ స్వభావము కొరకు నేను సమర్పణ చేస్తున్నాను. ఈ పవిత్రమైనటువంటి ఆ శుక్రవారపు సాయంకాల బలి పూజలు మనమందరం కూడా దేవాతి దేవుని అడుగుదాం. ఆ ప్రవక్త ద్వారా చెప్పినటువంటి విధంగా మనలో ఉన్నటువంటి ఈ రాతి హృదయం తొలగి మాంసపు హృదయం అనగా స్పందించేటువంటి మనస్తత్వము, స్పందించేటువంటి హృదయము మనదైపోవాలని దేవుని అడుగుదాం. అయితే దైనందినటువంటి జీవితంలో మనకున్నటువంటి ఈ వ్యయ ప్రయాసలు, ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు, శోధనల ద్వారా మనము రాతి గుండెనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో అలాంటి ఆలోచనల నుండి దూరమైపోయి
దేవునికి సమీపముగా ఉంటూ కారుణ్య జీవితం జీవించేటువంటి భాగ్యముతో ఆశీర్వదించమని దేవుణ్ణి అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ ప్రేమ స్వభావముతో ప్రజ్వలివ్వచేయ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మేమెల్లప్పుడు నీ వైభవమును తగిన విను, నీకు సంప్రీతిను కలిగించువునైన తలంపులనే మేము తలంచునట్లు, మా సహోదరి సహోదరులలో నిన్ను హృదయపూర్వకముగా ప్రేమించునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమీ చేయక మీ ఇండ్లను దాటిపోవదును. మొదటి పట్టణము నిర్గమాకాండము 11వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుంచి 12వ అధ్యాయము 14వ వచనం వరకు. మోషే అహరోనులు ఫరోరాజు కన్నుల ఎదుట ఈ అద్భుత కార్యములన్నింటినీ చేసిరి. కానీ యావే ఫరోరాజును కఠిన హృదయునిగా చేసెను. అతడేమో ఇజ్రాయేలీయులను తన దేశము విడిచి వెళ్ళనీయలేదు. ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పెను, అన్ని నెలల్లో ఈ నెల మీకు మొదటి దగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ రీతిగా చెప్పుడు, ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను ఎన్నుకొనవలయును. ఒకవేళ దానిని తినుటకు ఆ కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు ఇరుగు పొరుగు వారిని కలుపుకొనవలయును. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎంత భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలయును. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది 1 ఏడాది పోతై ఉండవలయును. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనవలెను. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలయును. అంతటా దాని నెత్తురు తీసుకుని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్ముల మీద అడ్డు కమ్మ మీద పూయవలయును. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగని రొట్టెలతో
చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలయును. పచ్చి మాంసమును గాని ఉడకబెట్టిన మాంసమును గాని తినరాదు. తల, క్రాళ్ళు, పేగులు వీనితో పాటు జంతువును పూర్తిగా నిప్పుల్లో కాల్చియే తినవలయును. మరుసటి ప్రొద్దుటికి ఆ మాంసములో ఒక్క ముక్క అయినను మిగులరాదు. మిగిలిన దానిని నిప్పులో కాల్చివేయవలయును. మాంసమును ఈ క్రింది విధముగా తినవలయును. తినునప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలయును. కాళ్ళకు చెప్పులు ఉండవలయును. చేతిలో కర్ర ఉండవలయును. మాంసమును త్వరగా తినవలయును. ఇది ప్రభువు పాస్కా బలి. ఈ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల, జంతువుల తొలుచూరి పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమీ చేయక మీ ఇండ్లను దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయునప్పుడు మీరు ఏ విపత్తుకును గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకునవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలయును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింపుము. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పించగలను? రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. అందరూ రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. భక్తిమంతుల మరణము ప్రభువునకు విలువ కలది. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యుబంధములను తెంచితివి. అందరూ రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నీ నామమునకు వందనములు చెల్లింతును. ప్రభువు ప్రజలందరూ ప్రోగైన సమాజమున, ఓ యెరూషలేమా, నీ మధ్యనున్న ప్రభువు దేవాలయమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. జీవమిచ్చును, మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును, మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును.
కరుణను చూపే వచనం, కలుషము బాపే వచనం, ఆనందమిచ్చు వచనం, ఆరోగ్యమిచ్చు వచనం. కరుణను చూపే వచనం, కలుషము బాపే వచనం, ఆనందమిచ్చు వచనం, ఆరోగ్యమిచ్చు వచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. జీవమిచ్చును మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలము గుండా పోవుచుండా శిష్యులు ఆకలుగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరుడు కానీ తినకూడని అతడి నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి కదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించిన నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఏలైనా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి సువిశేష పఠనము దేవాతి దేవుడైనటువంటి దేవుడు దేవుని కొలువులో ఉన్నప్పుడు ఆయన సన్నిధిని మనము ఎంతగానో అనుభవానికి తెచ్చుకోవాలి. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనము ఎంతగానో ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప అతనికి అతీతమైనటువంటివి లేకుంటే అతని చుట్టూ ఉన్నటువంటి విషయములపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరాల్సినటువంటి అవసరము లేదు. మనకు దేవుడు ముఖ్యము, దేవుని బలి కాదు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనమంతా కూడా సువిశేష పట్టణం నుండి తెలుసుకొని ఉన్నాం. ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు మతాచారులకి ప్రాముఖ్యతనిచ్చేటువంటి పరిచయులను గురించి ఈ విషయాలను చెబుతున్నాడు. మతమునకు మరి ముఖ్యంగా మతమునకు సంబంధించినటువంటి ఆచారాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం. మతము ద్వారా దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం, అనుసరిస్తున్నాం. ఆ దేవాది దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వాలి అన్నటువంటి దాన్ని తృణీకరించి పక్కన పెట్టి మతమునకు మత ఆచారమునకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడాన్ని ప్రభువైనటువంటి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు మతమనగా చట్టము అనుకుంటున్నారు. మతమనగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కీపింగ్ ద లా అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. చట్టమును పాటించినట్లయితే మతమును పాటించినటువంటి వారమే. చట్టమును మరియు మతమును పాటించినట్లయితే దేవుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళముతో సహా అంటే ఆ సమానత్వమును మనము పొందగలము అన్నటువంటి భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చట్టము మరియు ముఖ్యంగా పాటించాల్సినటువంటి చర్యలను పాటించగలిగితే చాలు అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి
ప్రభు అయినటువంటి దేవుడు ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వాలి కానీ మత ఆచారమునకు కాదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చట్టమును అనుసరణ ప్రాముఖ్యత కాదు, చట్టము అనుసరణ ప్రాముఖ్యత కాదు, మతము యొక్క ఉన్నటువంటి విధి విధానములు అంత ముఖ్యము కాదు, ఆచరణ కంటే కూడా ప్రేమ శాసనం అన్నటువంటిది ముఖ్యం. మోర్ దాన్ ద లా, ద మర్సీ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఆర్ ఇంపార్టెంట్. అంటే ఈ మతమునకు మరియు చట్టమునకు ఉన్నటువంటి ఆచారము కంటే కూడా ప్రేమ మన జీవితాలను శాసించడం, ప్రేమ శాసనం మరియు కారుణ్య పీఠము అంటే కరుణకు మనము అపఖ్యాతి తెచ్చేటువంటి విధంగా మతమును ఆచరించకూడదు, కానీ దేవుణ్ణి మనము ఆచరించాలి. దైవ శాసనమైనటువంటి ఆ ప్రేమ శాసనమును కరుణను వ్యక్తం చేసేటువంటి విధంగా మన జీవితాలు మారాలి, మతం మన జీవితాలని మార్చాలి అన్నటువంటి విధంగా ప్రభువైనటువంటి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమకు, దేవుని కారుణ్యములకు అవధులు లేవు. మనము సరిహద్దులను వాటికి ఏర్పాటు చేయలేము. ఎంతవరకు మనం ప్రేమించగలము, ఎంతవరకు కారుణ్యమును చూపించగలమంటే దానికి అవధులు లేవు, సరిహద్దులు లేవు, అంతకు మించి. కానీ మతము మరియు ఆచారము ప్రాముఖ్యంగా చట్టమునకు వచ్చేసరికి దానికి సరిహద్దులు ఉన్నాయి, దానికి అవధులు ఉన్నాయి. కానీ ప్రేమకు కారుణ్యముకు అవధులు లేవు అని తెలియజేస్తూనే ప్రభువైనటువంటి దేవుడు నేను బలిని కాదు కారుణ్యమును కోరుకుంటున్నానని ఆయన చెబుతున్నాడు. ఈ విధంగా పాటించడం ద్వారా, చట్టమును పాటించడం ద్వారా దైవ సిద్ధాంతమును భ్రష్టు పట్టించేటువంటి అధోగతి అయినటువంటి స్థితికి మన మతము మనని చేర్చకూడదు అని కూడా వారిని హెచ్చరిస్తున్నారు. దైవ శాస్త్రము, దైవ సిద్ధాంతమును పాటించేటువంటి వారముగా మనం ఉండాలి, కానీ భ్రష్టు పట్టించేటువంటి రీతిలోనికి మనం వెళ్ళకూడదు అని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం దైవాన్ని కోరుకోవడం ద్వారా, దైవమును ఆరాధించడం ద్వారా మనమంతా కూడా దైవ ఆరాధికులము అవుతూ ఉన్నాం, చట్టమును పాటించినటువంటి వాళ్ళము కాదు. ఇక్కడ మరి చట్టము లేకుండా మతము ఉన్నదా? చట్టముతో పాటు మతముతో పాటు దేవుని ఆరాధించవచ్చు కదా. ఎందుకు చట్టమును పూర్తిగా పక్కన పెట్టాలి అన్నటువంటి ఆలోచన, సందేహము కలుగుతున్నట్లుగా యేసుప్రభు చట్టమునకు వ్యతిరేకము అన్నటువంటి భావం ఇక్కడ కనపడుతున్నట్లుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ప్రభు అయినటువంటి దేవుడు ఏ రోజు కూడా ఏ పరిస్థితిలో కూడా చట్టమునకు వ్యతిరేకము కాదు. ఆ చట్టమును పాటించడం ద్వారా దేవుని సన్నిధికి సమీపమునకు చేరాలి, దేవుని వైపుగా అది మరల్చాలి. యూదులు మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు దైవమునకు సంబంధం కానటువంటి, అలవి కానటువంటి మరెన్నో చట్టాలను తీసుకుని వచ్చారు. దేవుని దరి చేర్చేటువంటి కొన్ని మార్గములు సరిపోతూ ఉన్నాయి, కానీ అంతకు మించినటువంటి ఈ సిద్ధాంతాలు, మానవ కల్పితమైనటువంటి సిద్ధాంతాలు, మానవ కల్పితమైనటువంటి చట్టములను అనుసరించాల్సినటువంటి అవసరము లేదు. దైవ సిద్ధాంతమును, దైవ శాస్త్రమును మనము పాటించాలని ప్రభువైనటువంటి దేవుడు ఈ విషయాన్ని బాహాటముగా వ్యక్తం చేస్తున్నాడు తప్ప ఆయన మతానికి కానీ లేకుంటే చట్టమునకు వ్యతిరేకమని మనకు కనపడటం లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు చేసేటువంటి పని విధానము, చట్టము అనుసరణ ఏ విధముగా ఉన్నదంటే, ఒక రోజున మనము కూడా మన దైనందినటువంటి జీవితంలో చూస్తాం, ఒక బిడ్డ తన యొక్క జన్మదినమును కొనియాడుతూ ఉంటే తండ్రి వచ్చి, ఇదిగో ఈరోజు నీ జన్మదినము, నీ బర్త్డే కాబట్టి నేను నీకు ఒక గిఫ్ట్ని తీసుకుని వచ్చాను, ఈ బహుమతి, దిస్ ఈజ్ యువర్ బర్త్డే గిఫ్ట్ అని ఆయనకు అందించడం. ఆ బిడ్డకు అందించినప్పుడు ఆ బిడ్డ ఆ బహుమతిని అందుకొని బహుమతిని చెత్త కుప్పలో వేసి ఆ బహుమతికి చుట్టినటువంటి పేపర్ని సొంతం చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అన్నటువంటి వాళ్ళు మతమును మరి ముఖ్యంగా చట్టమునకు అనుసరణని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేవుడు అందించేటువంటి ఆ ఫలములను, ఆశీర్వాదంతో కూడినటువంటి వానిని వారు స్వీకరించడం లేదు. దానిని తృణీకరించేటువంటి ఒక తారాస్థాయి భ్రష్టు పట్టించేటువంటి విధంగా కూడా యేసుప్రభుకు కనిపించడముతో, గోచరించడముతో ఆయన ఈ విషయాన్ని చాలా యథార్థముగా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందులకే చట్టము ముఖ్యముగా దేవుణ్ణి ఆరాధించడం, మతము అంటే చట్టమును పాటించడం మాత్రమే కాదు,
అన్నిటికి మించి షరతులు లేనటువంటి విధంగా ఉండాలి. చేయాల్సినటువంటి పనులు కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్, లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నటువంటిది కానే కాదు. క్రీస్తు అనబడేటువంటి ఒక వ్యక్తిని ఆరాధించడం. సో ద రిలీజన్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ద కండిషన్స్, గ్రూప్ ఆఫ్ కండిషన్స్, బట్ ఇట్ ఈస్ ద అడరేషన్ ఆఫ్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అనేటువంటి భగవానుణ్ణి ఆరాధించడమే మతము. యేసుక్రీస్తుని ఆరాధించడమే నిజమైనటువంటి మతము అని మనము గమనించాలి. ఫాలోయింగ్ ద పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్, ఇమిటేటింగ్ హిమ్ అండ్ ఆల్సో అడోరింగ్. ఆయన ఆరాధించడం, ఆయన అనుసరించడం, ఆయనను అనుకరించడమే నిజమైనటువంటి మతము. మరియు వ్యక్తిగతంగా నా అభిమతము కావాలని ప్రభువు ఇక్కడ బోధిస్తున్నాడు. మొదటి పట్టణంలో మనం గమనిస్తున్నాం, నిర్గమకాండము 11వ అధ్యాయము 10 మరియు 12వ అధ్యాయము 14 వచనాలను గమనించినట్లయితే ఇక్కడ పౌలు గారు, అంటే నిర్గమకాండము నుండి తీసుకున్నటువంటి వాక్యమును అనుసరించి పౌలు గారు కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో ఆ పాస్కా బలిని, ఇజ్రాయేలు ప్రజలు చేసుకున్నటువంటి ఆ పాస్కా బలిని నేడు క్రీస్తుతో ఆయన మమేకం చేస్తూ పోల్చుతూ, క్రీస్తే నిజమైనటువంటి పాస్కా గొర్రెపిల్ల, ద పాస్ ఓవర్ ల్యాంబ్ అని చెబుతున్నాడు. చూడండి, ఆరాధన అన్నటువంటిది, క్రీస్తు అనబడేటువంటి దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది ఎంత గొప్పగా మనకు విదితమవుతూ ఉన్నదో. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు నాడు వారి తలుపులకు పూసినటువంటి రక్తమును చూసి ఏ విధంగానైతే వారి జీవితాలను కాపాడుకున్నారో, అదే క్రీస్తు ఈ శిలువ మరణం ద్వారా, రక్తము చిందించడం ద్వారా నేడు మనము కూడా ఆ విధంగానే క్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడుతున్నాం. ఇందులో ఏ చట్టము కూడా లేదు, అది మనము గమనించాలి. ప్రతిదీ కూడా ఆరాధనకి సంబంధించినదై ఉన్నది. నాడు తలుపులకు పూసినటువంటి రక్తము వారిని ఏ విధంగా ఆ గొర్రెపిల్ల రక్తం కాపాడిందో, నేడు క్రీస్తు ప్రభు యొక్క ఆ రక్త బలి మనల్ని కాపాడుతూ ఉన్నది. ఇందులో ఎక్కడా చట్టము కానీ, మత ఆచారము కానీ, బాహ్యాచారం వల్ల నీవు రక్షింపబడతావు అన్నటువంటిది ఎక్కడా కూడా బోధించబడడం లేదు. అందుకే పౌలు గారు క్రీస్తు ప్రభుని పాస్కా గొర్రెపిల్లగా ఆయన చెబుతూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, ప్రియమైనటువంటి సహోదరులారా, నాడు ఇజ్రాయేలు ప్రజలు మన్నాను భుజించడము ద్వారా వారంతా కూడా శారీరకంగా పుష్టిని పొందారు. నేడు మనమంతా కూడా క్రీస్తు ప్రభువుని దివ్య సప్రసాదములో ఆరగించడం ద్వారా, మరి ముఖ్యంగా ఆస్వాదించుతూనే ఆయన అనుభవానికి తెచ్చుకోవడం ద్వారా మనము కూడా దీవించబడుతూ ఉన్నాం. ఇందులో ఏ చట్టము లేదు. ఇందులో ఈ మతము బోధించాల్సినటువంటి నాకు నీకు అదే పనిగా బాహ్యమైనటువంటి విధంగా బోధించాల్సింది అవసరం లేదు. నాకుగా నీకుగా యథార్థమవుతుంది, అర్థమవుతుంది. ఏమిటి? నేను క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా నేను రక్షింపబడుతూ ఉన్నాను, నేను దీవించబడుతూ ఉన్నాను. ఆ ఆరాధన ద్వారా, ఆ బలిపూజ ద్వారా నేనును నా కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడుతోంది. ఇది పాటించమని చెబుతున్నాడు. కానీ మతమునకు ఆపాదించబడినటువంటి ఆచారములను పాటించడం ద్వారా నీవు రక్షింపబడవు అని కూడా ఆయన చాలా యథార్థముగా చెబుతున్నాడు. ఇది రెండవ అర్థం ఆరాధించడంలో. మూడవదిగా, ప్రియమైనటువంటి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలు, ఇదే మన మొదటి పట్టణంలో విన్నాము, ఏ విధంగా పాస్కా చేసుకోవాలి, ఏ విధంగా అన్నటువంటి విషయాల్ని తెలుసుకున్న తర్వాత ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వము నుండి, మరణము నుండి భౌతికమైన శారీరకంగా వాళ్ళు కాపాడుకున్నారు. నేడు క్రీస్తు శరీర రక్తాలని మనము స్వీకరించడం ద్వారా మనము కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి బానిసత్వము నుండి, మరణం నుండి మనల్ని మనం కాపాడుకుంటూ ఉన్నాం. కావున మనము క్రీస్తు అనబడేటువంటి ఆయనను ఆరాధించాలి. క్రీస్తు అనబడేటువంటి దైవాన్ని మనము అనుసరించాలి. ఆయన యొక్క సిద్ధాంతములను, ఆయన ఆజ్ఞలను పాటించాలి తప్ప బాహ్యమైనటువంటి మతాచారాలను, చట్టములను పాటించడం ద్వారా మనము ఎవరము కూడా దీవించబడం. అందులకే ప్రభు ఈరోజు విశ్రాంతి దినమున శిష్యులంతా కూడా వెన్నులు తెచ్చుకొని తినడాన్ని గమనించినటువంటి పరిసయ్యులు, ఏ విధంగా మీరు చేస్తారు? విశ్రాంతి దినము, అదిలో కూడా నైవేద్యమును ఎవరు తినాలి? యాజకులు మాత్రమే తినవలసినటువంటి దానిని మీరు ఏ విధంగా భుజించారు అన్నటువంటి విధంగా ప్రశ్నిస్తూ ఉంటే ప్రభువు, ఇదిగో నేను కారుణ్యమును కోరుకునేటువంటి దేవుడను,
మొదటి పట్టణం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా రక్షింపబడినారో అలాంటి ఆరాధనని నేను ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి దేవుడను అని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందులకే ఆచరణ కంటే కూడా ఆరాధన చాలా ముఖ్యం. బాహ్యమైనటువంటి ఆచారాలన్నిటికంటే కూడా క్రీస్తు ఆరాధన చాలా ముఖ్యము. అది మనకు ఆనందాన్ని ఇస్తుందని ఈనాటి వాక్య పఠనములన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. కావున మనల్ని వ్యక్తిగతంగా ప్రభువైనటువంటి దేవుడు ఈ కారుణ్యమునకు మనల్ని పిలుస్తున్నాడు. ఈ వాంట్స్ యూ టు బీ మర్సిఫుల్, జనరస్ అండ్ కైండ్. దయార్థ హృదయమును, కారుణ్య హృదయమును, ప్రేమతో నిండినటువంటి దైవ శాస్త్రమును, ప్రేమ శాస్త్రమును పాటించమని మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎందులకంటే తానే లోకాధిపతి కావున నన్ను అనుసరించండి, నన్ను అనుకరించండి, నన్ను ఆరాధించండి అని ఆయన చెబుతూ పరుల సేవలో నిమగ్నమై ఉండాలి. నిస్సహాయులైనటువంటి సహాయమునికో ఎదురు చూసేటువంటి వారికి మనము భరోసాగా ఉండాలని చెబుతూ కారుణ్యమును కోరుకునేటువంటి దేవుడను. ఆరాధన కూడా అలా మనల్ని నడిపించాలి. కేవలము బాహ్యమైనటువంటి ఆచారాలను పాటించడం, విశ్రాంతి దినం అని చెప్పేసి దానికోసం ఎవరికీ కూడా సాయం చేయకుండా ఉండేటువంటి ఆ జీవితమును మీరు ఆ జీవితంలో మీరు కొనసాగవద్దు. మతం అన్నటువంటిది, చట్టం అన్నటువంటిది, దేవుని యొక్క ఆరాధన అన్నటువంటిది మనకు జీవితాన్ని నేర్పుతుంది. ఆ జీవితము నిన్ను మోక్షపురికి నడిపిస్తుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి ఆరాధన ఆచరణలో కాదు, ఆరాధించడంలో ఉన్నది అని గమనించుకుందాం. ప్రభువుకు ప్రేమపూర్వకమైనటువంటి కారుణ్య జీవితమును సమర్పణ చేద్దాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. గాలిలోని దీపము ఆరిపోవుగా, రాలిపోవు పువ్వును ఆపలేముగా. శాశ్వతం కాని ఈ గమనములోన, శాశ్వతం కాని ఈ గమనములోన నన్ను నీదు అర్పణగా నిలచిపోని, నన్ను నీదు అర్పణగా నిలచిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువాం, దయతో ఈ అర్పణములను దీవించి పవిత్రమునర్చుము. ఈ ఆధ్యాత్మిక బలి అర్పణము స్వీకరించి నీ ప్రేమతో మేము అందరినీ ప్రేమింపగలిగినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచు ఉన్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుతూ ఉన్నాము. అతని మహిమాయుత రాకడికే దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా పోలాంతో నగరపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తలుగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ ఓ దేవా, నన్ను కడుగుమయ. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ ఓ దేవా, నన్ను కడుగుమయ. మమతకు రూపమయ్య మహనీయుడా, నీ ముక్తిని వసగుమయా. మమతకు రూపమయ్య మహనీయుడా, నీ ముక్తి
ముక్తిని వసగుమయా. ఓ దేవా, నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయా. ఓ దేవా, నన్ను పిలువుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారముతో నీవు పుష్టిగా పోషించిన వారిపై నీ పవిత్రాత్మను కృమ్మరింపుము. నిజమైన సోదర ప్రేమను మాలో పునరుద్ధరింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం, అభివందనం, వందనం, శుభవందనం, వందనం, అభివందనం, వందనం, శుభవందనం. తండ్రి దేవా వందనం, యేసుక్రీస్తువా వందనం. తండ్రి దేవా వందనం, యేసుక్రీస్తువా వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. వందనం, అభివందనం, వందనం, శుభవందనం. ఉన్నవాడవు, నడిపించువాడవు, తల్లి మరచిన మరువని దేవుడ వందనం, శుభవందనం, వందనం, శుభవందనం. ఉన్నవాడవు, నడిపించువాడవు, తల్లి మరచినను మరువని దేవుడ వందనం, అభివందనం, వందనం, శుభవందనం, వందనం, అభివందనం, వందనం, శుభవందనం.